అందరికీ షలోం. మనం బైబిల్లో ఉన్నటువంటి కొన్ని విషయాలు ఈరోజు మనం తెలుసుకుందాం. అవి ఏంటంటే, ఈరోజు చాలామంది ఆదాం గురించి, అలాగే నోవహు గురించి, అబ్రహాం గురించి, ఇస్సాకు గురించి, యాకోబు గురించి, మోషే గురించి, దావీదు గురించి ఇలా చాలామంది గురించి చెప్తారు. కానీ ఈ యొక్క సంఘటనలు ఏ రోజు జరిగాయి, ఏ సంవత్సరం జరిగాయి, ఏ నెలలో జరిగాయి, ఏ తేదీన జరిగాయి అనే విషయాలు ఎవరికీ తెలియదు. అయితే ఇవన్నీ కూడా ఈరోజు మనం తెలుసుకుందాం. అయితే బైబిల్లో ఉన్నటువంటి ఈ యొక్క విషయాలు ఏ రోజు జరిగాయి అనే విషయాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం. అయితే బైబిల్లో ఉన్నటువంటి 12 నెలలు ఉన్నాయి. ఈ 12 నెలల్లో కూడా ఏ విషయాలు జరిగాయి అనే విషయాలు మనం తెలుసుకుందాం. అయితే మొదటగా ఈరోజు మనం నీసాన్ నెల అంటే 1వ నెల, ఈ నెల గురించి మనం తెలుసుకుందాం. ముందుగా నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే నీసాన్ 1వ నెల అనేది అంటే ఈ నెలలో ఏం జరిగాయి అనే విషయాలు మనం చూద్దాం. 3761 BCEలో నీసాన్ నెలలో జరిగినటువంటి విషయాలు ఇప్పుడు చూద్దాం. నీసాన్ నెల అనేది మన నెలల ప్రకారం మార్చి ఏప్రిల్లో వస్తుంది. ఇప్పుడు నిర్గమకాండం 12వ అధ్యాయం 1వ వచనం 2వ వచనం, నెలలలో మీకు ఈ నెల మొదటి నెల అని ఇక్కడ మోషేతో చెప్పడం అనేది జరిగింది. అలాగే నిర్గమకాండం 12వ అధ్యాయం 3వ వచనం, ఇశ్రాయేలీల సర్వ సమాజంతో ఈ నెల దశమి నాడు తమ తమ కుటుంబముల లెక్క చొప్పున ఒక్కొక్కడు ఒక గొర్రె పిల్లనైనాను మేక పిల్లనైనాను ప్రతి ఇంటికి తీసుకొనవలెనని ఇక్కడ తండ్రి మోషేతో చెప్పినటువంటి మొట్టమొదటి ఆజ్ఞ ఇది. ఇది ఎప్పుడు జరిగింది అంటే నీసాన్ 1వ తారీఖున జరిగింది. నీసాన్ 1వ తారీఖున గుడారము అంటే ఇది హీబ్రూలో మిష్కాన్ అంటారు. ఈ యొక్క గుడారాన్ని తయారు చేయడం అనేది జరిగింది. ఇది ఎప్పటి నుంచి తయారు చేశారు అంటే ఆధార్ 23వ తారీఖు నుంచి, అంటే 12వ నెల 23వ తారీఖు నుంచి 29వ తారీఖు వరకు ప్రతిరోజు ఆ యొక్క గుడారాన్ని వేయడం, ఉదయాన్నే తీసివేయడం, మళ్ళీ 2వ రోజు వేయడం, మళ్ళీ ఉదయాన్నే తీసివేయడం, ఇలా మోషే 7 రోజులు ఈ విధంగా చేశాడు. అయితే నీసాన్ నెల 1వ తారీఖున పూర్తిగా నిర్మించడం అనేది జరిగింది ఈ యొక్క మిష్కాన్ని. ఈ యొక్క మొదటి రోజున అహరోను కుమారులైనటువంటి అబీహు, నాదాబు ఇద్దరు కూడా ధూపార్తులను తీసుకుని ఆ యొక్క మందిరంలోకి, గుడారంలోకి వెళ్ళడం అనేది జరిగింది. అయితే తండ్రి చెప్పినటువంటి వేరొక అగ్నివీరు తీసుకుని వెళ్ళడం అనేది జరిగింది. కాబట్టి ఆ యొక్క నీసాన్ 1వ తారీఖున వారిద్దరూ కూడా చనిపోవడం అనేది జరిగింది. లేవీ కాండం 10వ అధ్యాయం 1వ వచనంలో మనకి బైబిల్లో ఉంది దీని గురించి. అలాగే నీసాన్ 2వ రోజు అంటే 2వ తారీఖున ఏం జరిగిందంటే ఎర్రని పెయ్యను బలిచ్చి శుద్ధ జలాన్ని తయారు చేయమనేటువంటి ఒక ఆజ్ఞ మోషేకు రావడం అనేది జరిగింది. అయితే దీన్ని హీబ్రూలో ఏమంటారంటే పరాహ్ అదుమా అంటారు, అంటే ఎర్రని పెయ్య. దీన్ని